హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ అండ్ క్యామ్. సో ఇవాళ నేను మా ఫ్రెండ్స్తో పాటు అయితే తిరుమలకి అయితే వెళ్తున్నాము. సో ఇది వచ్చి చెన్నై ఎక్స్ప్రెస్ హైవే. సో ఎవరైనా తిరుమలకి వెళ్ళాలనుకుంటే ఈ హైవే అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఈ హైవే స్ట్రెచ్ వచ్చి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ వరకు ఒకటే స్ట్రైట్ స్ట్రెచ్ ఉంటుంది. సో మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది స్ట్రెచ్. సో ఇదైతే మీరు చూస్ చేసుకున్నారంటే మీరు అసలు ఏ ఇబ్బంది లేకుండా మీరైతే వెళ్ళగలరు. మేము ఈవినింగ్ 5కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యేకి ఆల్మోస్ట్ మాకు 9 అయితే అయింది. ఇంకా ఈవినింగ్ కిందనే ఉండి మార్నింగ్ పైకి అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. అలిపిరి మెట్ల స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది ఇది అలిపిరి స్టెప్స్ దగ్గర. సో ఇంకా మేము లేట్ చేయకుండా టెంకాయ కొట్టేసి అయితే మెట్లు అయితే ఎక్కడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము స్టెప్స్ అయితే 6కి స్టార్ట్ చేసాము. సో ఎంతసేపు అవ్వద్దు మా స్టెప్స్ ఎక్కడానికి చూడాలి ఇంకా మేము. మీకు ఎవరికైనా మోకాలు నొప్పులు ఉంటే రాజగోపురం మందిరం దగ్గర ఇక్కడ మోకాలు ఆనించడానికి ఒక చోట అయితే ఉంటుంది. సో ఇలా ఆనించండి నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు. సో చాలామందికి మోకాలు నొప్పులు అయితే వెళ్ళిపోయాయి. వేరే రకమైన స్పీసీస్ ఎర్ర కలర్లో ఉండింది. బట్ ఒక ముసలావిడ వచ్చి దానికి బనానా అయితే తినిపించింది. అది కూడా బాగా ఇష్టంగా తీసుకుని వెళ్ళిపోయింది తినడానికి. ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఇక్కడ కూడా ఫుల్ చాలా అంటే చాలా మంచు కురుస్తూ ఉంది. ఎక్కడ చూసినా మంచిగా ఉంది అసలు.
ఫైనలీ మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కాసేపు ఉండి స్టెప్స్ అయితే ఎక్కేద్దాం పదండి. ఇక్కడైతే చిన్న పిల్లలతో సహా చాలామంది అయితే మోకాల పర్వతం ఎక్కుతున్నారు. సో నేను కూడా కొద్ది స్టెప్స్ అయితే ఎక్కాను. అండ్ ఫైనలీ లాస్ట్ స్టెప్కి అయితే వచ్చేసాము. లాస్ట్ స్టెప్కి వచ్చేసాక ఒక్కసారిగా దేవుడైతే మాకైతే కనిపించేశాడు. ఇది మొదటి అధ్యాయం మాత్రమే. రెండో అధ్యాయం స్వామివారి దర్శనంలో తెలుస్తుంది. మాకైతే అసలు ఫుల్ లెగ్స్ అయితే స్వెల్ అయిపోయాయి నాకైతే నడిచి నడిచి అంతా మొత్తం. సో వెంటనే మేము ఏదో దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అలా కొద్దిసేపు ఆలయం దగ్గర కొద్దిసేపు స్పెండ్ చేసి ఇంకా వరాహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం. ఎందుకంటే ముందు వరాహస్వామిని దర్శించి టెంపుల్కి వెళ్ళాలి, అప్పుడే మన యొక్క దర్శనం ఫుల్ అవుతుంది అంటారు. సో అందుకనే మేము వరాహస్వామి టెంపుల్కి అయితే ఫస్ట్ అయితే వచ్చేసాము. తర్వాత క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. క్యూలో అయితే మాకు చాలాసేపు టైం పట్టింది. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా లడ్డు ప్రసాదం తీసుకొని మేము అన్నప్రసాదంకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా బాగుంది అన్నప్రసాదం మాకు. ఆల్మోస్ట్ 3 అయ్యింది. ఆ టైంలో మాకు పైన డ్రాపింగ్కి అయితే వచ్చేసాము. ఈ పైనుంచి అయితే తిరుమల మొత్తం అయితే చాలా బాగుంది. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం నైట్ అయితే మార్నింగ్ పైనుండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon and follow Arjun on Cam.